హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు నిజామాబాద్ వెళ్తున్నాం అన్నమాట. చిన్న వర్క్ ఉంది. వర్క్ అంటే ఫిష్ రోడ్ ఉంది కదా, సో రెంట్ అవుతుంది అని చెప్పేసి మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 minutes అయింది స్టార్ట్ అయ్యి. గోప్రో స్టార్ట్ కావలేదు, సో రికార్డ్ అవుతలే అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఒకసారి బ్యాటరీ తీసి పెడితే మళ్ళీ ఆన్ అయింది. అది వర్షం పడే లెక్క ఉంది. మనం బిస్కెట్ అవుతామేమో అనిపిస్తుంది. పర్లేదులే, మనం కొంచెం రెయిన్ జాకెట్ అయితే వేసుకున్నాం. ఎగ్జాక్ట్గా టైం 6 అవుతుంది అనుకోండి, 5:57. మనం ఆల్మోస్ట్ 8 or 8:30 లోపల నిజామాబాద్లో ఉంటాం. అంటే 8:30 మనకి చాలా ఎక్కువ అయిపోద్ది మేబీ. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మెడిసిన్ వెళ్ళే వరకే ప్రాబ్లం. మెడిసిన్ వెళ్ళినాక ఆల్మోస్ట్ ఒకటే హైవే ఉంటుంది కాబట్టి NH-44 మీద మనం కొట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకి ఇదే రూట్ బెస్ట్. ఇట్లా ప్రగతి నగర్ నుంచి మనం వెళ్ళిపోతే తొందరగా, లేదంటే అలా వెళ్తే మనకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇది టు ఇది 1 hour మనకి ఇందులోనే వేస్ట్ అవుతుంది. సో ఎందుకని చెప్పేసి నైట్ బాగానే వర్షం పడినట్టుంది. మొత్తం ఎక్కడెక్కడ వాటర్ అయిపోయినాయి. ఇంకా నైటే స్టార్ట్ అవుదాం అనుకున్నా. నైట్ స్టార్ట్ అయితే బిస్కెట్ అయిపోతున్నాయి. ఇప్పటికైనా ఏమో తెలిసి మన వ్యూకి ఈ మౌంట్ అర్థం వస్తుంది అనుకుంటాను నేను. పోయినాక ఈ మౌంట్ ఇక్కడ సెట్ చేసేస్తే అయిపోతుంది. మన ఛానల్ పోవడంలో నాకు చాలా వరకు డిసప్పాయింట్ అయిపోయింది. అది నేను అమలాపురం వీడియో దాంట్లో ఒకటి కోడి పందాలది ఒక సీన్ పెట్టిన, ఓన్లీ 7 seconds ఉంది. దానికి వాడు ఎనిమల్ అబ్యూజ్ అని చెప్పేసి నాకు వితౌట్ వార్నింగ్ తోటి స్ట్రైక్ వేసినా పర్లేదు, స్ట్రైక్ వేసినా నేను రిమూవ్ చేసుకుంటుండే. కానీ ఇప్పుడు స్ట్రైక్ డైరెక్ట్ ఛానల్ రిమూవ్ చేసిండు వాడు. ఆల్మోస్ట్ ట్రై చేసిన యాపిల్ చేసినా కూడా లైట్ తీసుకోమని చెప్పారు డైరెక్ట్. సో మళ్ళీ కొత్త ఛానల్ చేసి మళ్ళీ మనం ఎన్ని రోజుల నుంచి పెట్టిన వీడియోలు, సో అంతమంది మళ్ళీ కావాలంటే కొంచెం కష్టమే. బట్ చేద్దాం మనం. మెడ్చల్ 6 kilometers ఇంకా. నీట్గా ఒక చాయ్ బ్రేక్ తీసుకున్నాం అనుకో, ఇక కంటిన్యూ కొట్టేయచ్చు. ఇక్కడ మెడ్చల్ దగ్గర ప్రియదర్శన్ ఒకటి ఉంటుంది, దానిలో చాయ్ బాగుంటుంది. నాకు అలవాటు వెళ్ళిపోయింది గ్లౌజ్ పెట్టుకొని ఇప్పుడు పెట్టుకున్నాక టోటల్ మంటలేస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో. చాయ్ బ్రేక్ మీరు ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ఇక్కడ ఇన్కేస్ మీరు వచ్చిందంటే. ఇట్లా ఇలా రన్నా ఎగ్జాక్ట్గా మనం స్టార్ట్ అయ్యి 40 minutes అయింది. 35 minutes 40 అనుకోండి. 5:55కి స్టార్ట్ అయినాం. ఇప్పుడు మెడ్చల్ క్రాస్ అవుతున్నాం. 2 hours మ్యాక్స్ మనం కొట్టేయడానికి. అబ్బా, వైజాగ్ వేసినా కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే దుమ్ముతో నేను స్నానం చేస్తుండే. ఈ ఫ్లైఓవర్ వర్క్ అయ్యే వరకు ఇదంతా పంచాయతీ ఉంటుంది. యాక్చువల్ ఏమైందంటే నా ఛానల్ పోయిందాక నేను నా డాటాని బ్యాకప్ పెట్టుకోలేదు. సో ఆ డాటా మొత్తం వెళ్ళిపోయింది. ఆ డాటా మొత్తం పోయిందని చెప్పేసి ఇప్పుడు మనకి ఏం బ్యాకప్ చేసినా కూడా ఛాన్సెస్ ఏమి ఉండేదట, రాదు కూడా. సో ఒక హార్డ్ డిస్క్లో చేసి ఉండే, సో దాన్నే బ్యాకప్ పెడుతున్నా. ఓనేం కలంగానే కదా పోతుంది కానీ అంతే. ఇక్కడ నుంచి 136 ఏమో ఉంది. మేబీ ఈ రూట్లో మీరు ఆల్మోస్ట్ చూసే ఉంటారు. NH-44 అంటే చాలా వరకు చూసే ఉంటారు. సో మెయిన్ అవసరం ఉన్న దగ్గరనే రికార్డ్ చేస్తున్నాం. లైట్ ఇచ్చేస్తున్నాం.
చలో ఫస్ట్ టూర్ ఎగ్జాక్ట్గా 15 మినిట్స్లో వచ్చేస్తాం మనం. మనోహరాబాద్. అన్నా ముందు చూడే. హెల్మెట్లో నాయిస్ ఎక్కువ వస్తుంది, అది ఎందుకు అర్థం కావట్లే. మనం రామాయణపేట కూడా రీచ్ అయిపోయినాం ఆల్మోస్ట్. ఇంకెంత ఉంది ఇక్కడ నుంచి నిజామాబాద్? 88 ఉంది. మ్యాక్సిమం 1 అవర్ 8:30 వరకు ఉంటాం కావచ్చు మేబీ. గాంధారి పద్మాజీవాడ ఎక్స్ప్లోర్ కూడా రీచ్ అయిపోయినాం. దీని నుంచి నాకు తెలిసి ఇంకో 35 km ఉంటుంది. సో 8 మ్యాక్స్ అయితే 8:30 ఆర్ 8:40 అనుకోండి. ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ ఉంటుంది చూడండి ఈ ముందు షాప్లో. అసలు మస్తు ఉంటుంది. నైట్ టైంలో తినాలా బ్రెడ్ ఆమ్లెట్. క్రేజ్ చేస్తాడు. చేస్తున్న థర్డ్ టోర్ అన్నమాట. ఇప్పుడు ఎందల్వాయి టోర్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి డిష్పల్లి 10 kilometers ఏమి ఉంటుంది మ్యాక్స్. అంటే 5 to 10 minutesలో వెళ్ళిపోతాం మనం. ఇటు మనం ఇటు కూడా వెళ్ళిపోవచ్చు. దర్పల్లి, సిరికొండ, భీమ్గల్, వాల్గోట్ ఈ నుంచి ముందు నుంచి రైడ్ తీసుకుంటే అయిపోద్ది. మనం వెళ్ళిపోవచ్చు. నీడేది హలో చెప్తున్నాడు ఏంది ఈ బస్ అయినాకి. చిమ్టో బ్రో అడ్డం వచ్చాడు. ఏ నుంచి రోడ్ మంచిగా ఉండే, కొంచెం చూసుకొని పోవాలి మనం. ముందే వర్షాలు పడ్డాయి. మీరు అడ్డం వస్తారు, కుక్కలు లెక్క అడ్డం వస్తారు.
వచ్చేసాము 36. మేబీ ఒక 15 minutes లేట్. 2 hours 40 minutes వచ్చేసాం అనుకోండి ఆల్మోస్ట్. మన నిజామాబాద్లో మెల్లగోవాలి, మొత్తం కళాకారులు ఉన్నారు. వాడు ఎందుకు అడ్డం వస్తుండో వాడికే తెలియదు. పట్టణ వచ్చేసింది అనుకో, మనం కొట్టకొట్టుడికి ఇక్కడ తీసుకుంది స్కిడ్ అయిపోతుంది, బిస్కెట్ అయిపోతుంది. అన్నాయుడు మా లెక్క పార్కింగ్ లైట్లు వేసిండు. నగర పాలక సంస్థ నిజామాబాద్.